శబరిమలలో అయ్యప్ప స్వామి గర్భగుడి లోపల ఉన్న అయ్యప్ప స్వామికి రైట్ సైడ్లో ఒక విగ్రహం ఉంటుంది. అది మీకు తెలుసా? అది ఎవరిది? ఎందుకు అక్కడ ఉంది? ఇది సంవత్సరంలో ఒక స్పెషల్ రోజు మాత్రమే ఈ విగ్రహాన్ని అయితే మనకి బయటకైతే తీసుకొస్తారు. ఇది చాలామందికి తెలియదు. ఇవాళ వీడియోలో ఇలాంటి అయ్యప్ప స్వామి గొప్ప రహస్యాలన్నీ నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప స్వామి. ఈరోజు మీకైతే అయ్యప్ప స్వామి గొప్ప రహస్యం అయితే మీకైతే ఒకటైతే చెప్తాను. అసలు అయ్యప్ప స్వామి గర్భగుడిలో రైట్ సైడ్న ఒక విగ్రహం ఉంది. మీకు ఒకసారి ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. వీడియోలో క్లారిటీగా చూడండి స్వామి. నేనైతే స్లో మోషన్లో పెట్టాను వీడియో. చాలా క్లారిటీగా చూడండి. మీకు రైట్ సైడ్లో అంటే అయ్యప్ప స్వామికి రైట్ సైడ్లో వెనక వైపున ఒక చిన్న విగ్రహం అనేది మీకు కనిపిస్తుంది. ఎప్పుడన్నా మీరు శబరిమల వెళ్తే ఇది గమనించి ఉండరు. ఒకవేళ మీరెవరన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా శబరిమల యాత్రకు వెళ్ళే వాళ్ళైతే దీన్నైతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు కూడా. మనకి చీకట్లో ఉండిద్ది అది. మనకి మీరు క్లారిటీగా చూస్తే గానీ ఆ విగ్రహం ఏంటి అనేది మీకైతే కనిపిస్తది. అసలు మెయిన్‌గా వస్తే ఆ విగ్రహం ఏంటి? అసలు ఆ విగ్రహము ఎవరిది అనే పాయింట్‌కొస్తే అది మన అయ్యప్ప స్వామి విగ్రహమే స్వామి. అసలు ఆ విగ్రహం ఎందుకు అక్కడ ఉంది? అది సంవత్సరంలో ఒకసారే బయటికి తీస్తారు. అది కూడా ఒక స్పెషల్ డే రోజు ఉండిద్ది. ఆ రోజు అసలు ఏంటి అనేదైతే ఇప్పుడు మీకు చెప్తాను. డీటెయిల్‌గా అయితే వినండి. వీడియోని ఎవరు స్కిప్ చేయమాకండి. అది అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం అని చెప్పనైతే పిలుస్తారు దాన్ని. ఈ విగ్రహం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే బయటికైతే వస్తుంది. ఆ రోజు ఏంటంటే పన్గుని ఉత్తరం. ఈ రోజుని అయ్యప్ప స్వామి పుట్టినరోజుగా అయితే అందరూ నమ్ముతారు. విగ్రహాన్ని సంవత్సరం మొత్తంలో ఒకసారే బయటికి తీసుకొస్తారు కదా! అసలు ఆ రోజు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఏం చేస్తారో మీకు తెలుసా? అయితే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఏనుగు పైన ఊరేగిస్తూ పంబా నదికైతే తీసుకెళ్తారు. పంబా నదికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పవిత్ర స్నానం అయితే ఆ విగ్రహానికి చేపిస్తారు. చేపిచ్చిన తరువాత మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చేసి యథావిధిగా అయ్యప్ప స్వామికి కుడివైపున ఉన్న వెనకమాల చీకట్లో అయితే ఆ విగ్రహాన్ని పెడతారు. ఈ విషయం చాలా మందికైతే తెలియదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా శబరిమల యాత్రకి వెళ్తుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఉందా లేదా అనేదైతే చూస్తారు. ఖచ్చితంగా అక్కడైతే కరెక్ట్‌గా మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా విగ్రహం అనేది ఎనకమాల చీకట్లో అయితే కనిపిచ్చిద్ది. మీరు ఖచ్చితంగా క్లారిటీగా ఒక సెకండ్ అయ్యప్ప స్వామిని చూసిన తర్వాత ఒక్కసారి వెనక వైపున చూస్తే మీకు క్లియర్‌గా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, శబరిమలలో ఈ రహస్యం మీలో ఎంతమందికి తెలుసో? ఒకవేళ మీకు ముందే తెలిస్తే కింద కామెంట్‌లో అయితే చెప్పండి. స్వామియే శరణమయ్యప్ప. అలాగే నేనైతే నాకు తెలిసింది, నేను తెలుసుకొనైతే ఈ వీడియో రూపంలో అయితే మీకైతే వీడియో అయితే చేశాను స్వామి. ఇందులో చిన్న చిన్న ఏమన్నా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించండి. అలాంటి తప్పులేమన్నా ఉంటే కింద కామెంట్‌లో అయితే చెప్పండి స్వామి. నేనైతే సరి చేసుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే యాక్టివేట్ చేయండి. మనం ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.